ఏపీ 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఒక మంచి అదిరిపోయే అప్డేట్. సో అదేంటంటే మనకు ఈ సంవత్సరం ఏంటంటే ఎన్సీఈఆర్టీ సిలబస్ రావడం జరిగింది. సో అందులో భాగంగా సిలబస్ మొత్తం చేంజ్ అయిపోయింది. సబ్జెక్ట్స్ కానీ లాంగ్వేజ్ కానీ మొత్తం మారిపోయాయి. సో సబ్జెక్ట్స్ వరకు కొంతవరకు అయితే సులభంగా ఉన్నప్పటికీ లాంగ్వేజ్కి వచ్చేసరికి తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఈ 3 కూడా డిఫికల్టీ లెవెల్స్ అయితే చాలా ఉన్నాయి. సో అందులో భాగంగా విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు. సో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. అందులో భాగంగా ప్రభుత్వం బాగా ఆలోచించిన తర్వాత హిందీకి సంబంధించి ఎస్పెషల్లీ హిందీకి సంబంధించి 4 చాప్టర్లు తీసేయాలనేసి నిర్ణయం తీసుకున్నారు. సో ఈ విద్యా సంవత్సరం సంబంధించి 4 చాప్టర్లు తీసేశారు. అవేంటంటే ఇక్కడ చూడండి, హిందీలో పద్య భాగంలో 7వ పాఠం ఆత్మత్రాణం, గద్య భాగంలో 11వ పాఠం తీసరి కసంకే శిల్పకార్ శైలేంద్ర, తర్వాత 12వ పాఠం ఆప్ కహా దౌసరోంకో దుఃఖ్ సే దుఃఖ్ హోనే వాలే, ఉపవాచకంలో 3వ పాఠం టోపీ శుక్ల. ఈ 4 పాఠాలని ఈ విద్యా సంవత్సరానికి తీసేయడం జరిగింది. సో మిగతా తెలుగు, ఇంగ్లీష్ సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అవి కూడా కొన్ని చాప్టర్స్ డిఫికల్ట్గా ఉన్నాయి. సో వాటిని కూడా తీసేయాలనేసి ఒక సమాచారం అయితే ఉంది. అది ఈ సంవత్సరం తీస్తారా లేకపోతే నెక్స్ట్ మంత్ ఏమైనా అప్డేట్ ఇస్తారనేది చూడాలి. లేదంటే కనుక నెక్స్ట్ వచ్చే సంవత్సరం అయితే మొత్తం లాంగ్వేజ్లో కొంతవరకు మార్పు జరిగే అవకాశం ఉంది. కొన్ని పాఠ్యాంశాలు తీసేసి పాత సిలబస్ని యాడ్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంది. సో ఏదేమైనటికీ స్టే ట్యూన్. మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టే ట్యూన్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. ఈ విషయం ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.